మన రాష్ట్రంలో రాజకీయాలు ఎంత దరిద్రం అంటే మంచిని కూడా చెడుగా చూపెడతాయి. అన్న క్యాంటీన్, అంతమందికి అన్నం పెట్టేటటువంటి క్యాంటీన్ గురించి అడ్డకోలుగా ఏం మాట్లాడేవాళ్ళు. దాంట్లో బ్యాటరీలు ఎక్కువ పెట్టుకున్నారు, లేకపోతే బిల్డింగ్ ఎక్కువ పెట్టుకున్నారు. నేను అప్పుడే చెప్పాను, అడుగుంటే వాళ్ళ మీద కేసు పెట్టుకో, అరెస్ట్ చేసుకో, చేతనైతే చర్య తీసుకో అధికారుల మీదను లేకపోతే పాలకుల మీద. కానీ అన్నం మాత్రం పెట్టడం మానేయద్దు అన్నది. బట్ వాళ్ళు చేయలేదు. ఇవాళ అన్న క్యాంటీన్లు చక్కగా మళ్ళీ నడుస్తూనే అవుతుంది. అదేవిధంగా నాడు నేడు స్కూళ్ళ మీద అనవసరంగా బుర్ర చల్లడం అనవసరం. చేతనైతే నువ్వు ఇంకో 4 స్కూళ్ళకు కట్టు. స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారిందా లేదా అన్నది చూశారు, అందరూ చూశారు. ఒకప్పుడు బల్లలు ఎట్టున్నాయి, ఇది గట్టాక బల్లలు ఎట్టున్నాయి. అంతకుముందు ప్లే గ్రౌండ్ ఎట్టుంది, ఇది గట్టాక ఎట్టుంది. అంతకుముందు టాయిలెట్లు ఎట్టుంది, ఇది గట్టాక ఎట్లుంది. అంతకుముందు వరండా ఎట్లుంది, ఇది గట్టాక ఎట్లుంది. అక్కడక్కడ తేడా చూస్తుండొచ్చు కాంట్రాక్టర్ వలన. బట్ ఓవరాల్గా చూస్తే ఒకప్పుడు జన్మభూమి పేరుతో ఎవడో ఎన్ఆర్ఐ ఓ 10 లక్షల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 10 లక్షల రూపాయలు వేసుకుని 20 లక్షల రూపాయలు పెట్టి కట్టి ఆ ఎన్ఆర్ఐ వాళ్ళు చెప్పిన పేరు పెట్టుకుని ఆ మొత్తం ఒక ఏరియా మొత్తం మీద, ఒక మండలం మొత్తం మీద ఒక స్కూల్లో 2 స్కూల్లో బాగుపడితే చప్పట్లు కొట్టుకున్నటువంటి రోజులు. అలాంటిది ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ వేలాది స్కూళ్ళు చక్కగా కట్టించింది. నాడు నేడు మీద ఇప్పుడు దాంట్లో అవకతవకలు జరిగిపోయినాయి అంటూ బురద జల్లుకుంటూ వచ్చేటటువంటి క్రమంలో ఆడిట్టు, అందులో పాఠశాలలో పన్నులు లెక్క తేల్చబోతుంది ప్రభుత్వం. ఇష్టం వచ్చినట్టు చేయండి. అవన్నీ కేవలం ప్రతీకార రాజకీయాలు అవుతాయి తప్పించి చేతనైతే ఇంకో 10 స్కూళ్ళు కట్టించు, అంతకంటే బాగా కట్టించు. అద్భుతంగా కట్టుకొచ్చారు అనేక స్కూళ్ళు, అనేక కాలేజీలు. ఇంకా చేతనైతే ఇంకో 100 ఎక్కువ కట్టు, వేగంగా కట్టు. అది కాకుండా స్టోరీలతో దాన్ని బదనాం చేయాలనుకుంటే ఎవరి విచక్షణ కాలం వదిలేయడమే.